అది కాదు, ఈరోజు మీరు సాక్షి పేపర్ చూస్తే ఫ్రంట్ పేజ్ లో ఒకటే ఒక నిజం ఉంది. ఏంటి సార్ అది? 12 కోడిగుడ్లు 72 రూపాయలు, డ్రెస్డ్ చికెన్ 241, స్కిన్లెస్ చికెన్ 274. అదొక్కటే నిజమా? డేటు శనివారం అనేది కూడా నిజమేలే. చాలా మంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు. ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అందరికీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సరిపోయారిద్దరూను. సాగుతుంది మీకు అలా. పొద్దునే ఎలాంతో చిర్రెత్తుకొస్తుంది. అయితే ఎలాంటి అలాం కావాలో మేడం? చడి చప్పుడు లేకుండా ప్రేమగా మేల్కొల్పేయాలా ఉందిగా అద్భుతమైన సువాసన. నాకు ఇష్టమైన సువాసన గల అలా మనసుని తోచే సువాసన బ్రూ. అమ్మా పడవ కాపాడండి అన్నా. చెన్నై సూపర్ కింగ్స్ తో సపోర్ట్ తీసుకొని మనకు కూడా ఒక టీం ని రెడీ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు అంటే 100% చేస్తారు. ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. గెలిచేది ఆయనే, పక్కా గెలిచేది ఆయనే. గుడివాడు ఇంకా ఆయన అంతే. మీ నాయకుడు ప్రెస్ మీట్ చూసారా ఓడిపోయిన తర్వాత? ఏమనిపించింది? నాకు కూడా బాధగానే అనిపించింది. ఆయన బాధే. మళ్ళీ బాత్రూమ్ లేకపోయి ఏడ్చినాడు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారేం సార్? ఇక్కడ కూర్చొని ఏడవాలంటే కూడా పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకునేవారేంట్రా మీరు? సరే అయితే ఏడవండి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. టీడీపీ వన్స్ మోర్, జగనన్న నో మోర్, జగనన్న పరార్. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా, ఆపిల్స్ అన్ని ఫ్రూట్స్ వేసుకొని తింటా. దున్నపోతుల తిని ఆఫ్టర్నూన్ శుభ్రంగా ఇప్పుడు చెప్పాను కదా, రోజు నాన్ వెజ్ కంపల్సరీ. చేపల పులుసు గానీ, నాటుకోడి పులుసు గానీ, క్రాబ్ గానీ, సో అవన్నీ తింటాం. చెప్తుంది సంకలు ఎగరేసుకుంటా, జబ్బలు కొట్టుకుంటా. జగన్మోహన్ రెడ్డి నీకు కోట్లు అప్పు చదువుతున్నాడు. బాగా శుభ్రంగా తిని పంది బలిసినట్టు బలుతున్నావు. మళ్ళీ నైట్ దోశ టిఫిన్. సాయంత్రం డిన్నర్ అన్నం తిందంట మహాతల్లి. 50 దోశలు, ఒక వాయి ఇడ్లీలు. అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి 1000 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. కావాలంటే మాట పెద్ద అని చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా. హాయ్రా, రింగు పోయింది నీ వల్ల, నెల్లూరే పోయింది. రింగు పోతే నాన్న రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది నాన్న. ఎన్ని 11 మార్కులు వచ్చినాయా? నీ అంత తెలివితేటలు నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు, నాకు అన్ని అర్థం అవుతాయి. ఇంత మండుటెండలో కూడా జగనన్న వచ్చినప్పుడు ఎక్కడ ఉక్కపోత అనిపించలే ఎవరికి. మాకు ఏదో హిమాచల్ ప్రదేశ్ లో మేమంత చల్లదనం ఫీల్ అయ్యామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల.
బాగా రిచ్చా? బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, వివత్సమైన హ్యుమానిటీ, కొంచెం కని, భయంకరమైన బలుపు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. మీ ఎంపీని కలవాలి అంటే మీ జిల్లాలోనే కలవాలి అని మీరు అనుకుంటే నన్ను గెలిపించండి. ఎందుకు లేదు, ఎంపీని కలవాలి అంటే జైలుకి వెళ్ళాలి అని మీరు అనుకుంటే అవినాష్ని గెలిపించండి. అంటే ఎస్. మూడు రాజధానులు అని చెప్పి జనాల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఎలక్షన్ లో గెలిచి వచ్చారు. అవును, ఏది రాజధానులు? దీనికి మీరు ఏమంటారు సార్? రాజధాని గంజాయికి రాజధాని ఏది? గంజాయికి రాజధాని ఏది? ఏపీ ఏం చేశారు మీరు? ఏపీ కదా. ఎర్రచందనము రాజధాని ఏది? ఏపీనే. ఇప్పుడు డ్రగ్స్ రాజధాని ఏది? ఏపీనే. మూడు రాజధానులు అయిపోలే పక్క ఇంకేంది? ఇదే ఇది పట్టుకో. Srikakulam one day will become a Bombay. Machilipatnam will someday become another Bombay. బాగా అరచేతిలో వైకుంఠం చూపించే నాయకులు దొరికారు. వింటుంటే చాలా సమ్మగా ఉన్నాయి. ఎన్ని ఎగ్జిక్యూట్ అవుతాయా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఏమయ్యాడు మొదటోడు? ఉరి పెట్టుకున్నాడు. ఎందుకు? పూర్తిగానే షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటాయి. ఏం చెప్పా పెళ్లి చేసుకున్నాడు? నేను లేస్తానంటే పళ్ళు రాలగొడతాను నవ్వావంటే. నీ వల్ల ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అయింది. కూర్చొని నవ్వుతూ ఆయనకి ఏంటి సైట్ కొడుతున్నావు? ఎక్కడ నీకు ఆల్రెడీ పెళ్ళయిందా? ఏ ఊరికి ఇచ్చారు? అక్కడ ఊరు, ఏ ఊరు ఇచ్చారు? ఏ ఊరో తెలీదు. మీ ఆయన పేరన్నా తెలుసా? పేరు తెలియదు. నీకు పెళ్ళాం పేరు తెలీదు, నీకు మొగుడు పేరు తెలీదు. ఎన్ని రోజులు ఉన్నావు వాడితో? 5 సంవత్సరాలు ఉన్నా. 5 సంవత్సరాలు కాపురం చేసిన మొగుడు పేరు ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.